హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగిందండి. సో యాక్చువల్గా నిన్న వీడియో చేయలేదు. సో ఎందుకంటే మార్కెట్ జస్ట్ హోల్డ్ అవ్వడం జరిగింది తప్ప నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. బట్ కానీ ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. మీరు చూస్తే కనుక నిన్న ఏదైతే ప్రైస్ హోల్డ్ ఉందో దానికి ఈరోజు ఫాలో అప్ యాక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనమాట అండి. సో ఆర్ఎస్ఐ మీరు చూడొచ్చు అనమాట, వీఆర్ ఆల్రెడీ ఎక్స్టెండెడ్ లైక్ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఆర్ఎస్ఐ కేమ్ బిలో లైక్ 40 లెవెల్స్ కిందకు వచ్చేయడం జరిగింది కదండి. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో లైక్ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళామని చెప్పి, సో అక్కడి నుంచి ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ వస్తుందని చెప్పి మనం మండే లైవ్ స్ట్రీమ్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వచ్చి పాసిబిలిటీ ఉంది అని చెప్పి నేను చెప్పాను కదా. సో అయితే అది రివర్స్ అయిపోయింది అని అనుకోవడానికి లేదు అని చెప్పి కూడా నేను నా ఒపీనియన్ మీకు షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఒక మంచి బౌన్స్ అండ్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్ కింద మనం చూడాలన్నమాట. లైక్ ఇట్స్ ఎ ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్, వాల్యూమ్స్ ఓకే, అంత సూపర్ వాల్యూమ్ కాకపోయినా స్లైట్లీ అబోవ్ యావరేజ్ వాల్యూమ్ అనమాట అండి. అయితే నేను మార్కెట్ డెప్త్ అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తే కనుక సో యాక్చువల్గా సో చాలా స్టాక్స్లో మొమెంటం కనిపించింది. అట్లీస్ట్ సెల్లింగ్ ఆగింది ప్రస్తుతానికి అండ్ బయింగ్ వచ్చింది అనమాట అండి. సో 15-minute టైం ఫ్రేమ్ చార్ట్లో మనం చూస్తే కనుక సమ్వేర్ కూడా గ్యాప్ ఉంది కదండి, లైక్ 22,500 లెవెల్ అనేది. సో మేబీ ఇట్ ఈస్ లైక్లీ గోయింగ్ టు బి టెస్టెడ్ అనమాట అండి. సో మేబీ రేపు కంటిన్యూషన్ వస్తే కనుక ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే సో మనం ఆ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో 22,500 అండ్ 22,700 750 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ కానీ 22,800 అనేది ఇట్స్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ హడ్డిల్ అనమాట అండి. సో వన్స్ ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్, వన్స్ ఏ సపోర్ట్ గెట్స్ బ్రోకెన్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ అనమాట అండి. ఒకసారి ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోతే మీకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లెవెల్స్ వాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ కొంచెం రిజెక్షన్ ఏమైనా వస్తుందేమో చూడాలి. అంటే అన్లెస్ సంథింగ్ సర్ప్రైజ్ సంథింగ్ బిగ్ ఏదైనా వస్తే కనుక సో కంటిన్యూషన్ రావచ్చు అనమాట. బట్ అంటిల్ అదర్వైజ్ ఐ ఫీల్ కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చి మళ్ళీ డౌన్వర్డ్ ట్రెండ్ అనేది రావచ్చు అనమాట అండి. సో అది మోస్ట్ లైక్లీ ఉంది, రైట్. అయితే ఇన్స్టిట్యూషన్స్ చూసేద్దాం. ఇన్స్టిట్యూషన్స్ పరంగా మీరు చూస్తే కనుక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంచెం స్లో అయింది అండ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క బయింగ్ పెరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చక్కగా బాటమ్ ఫిషింగ్ ఎవరైతే కొంచెం క్యాష్ లెవెల్ రైజ్ చేసుకున్నారో వాళ్ళు ఆపర్చునిటీ ఉపయోగించుకుంటున్నారు అనమాట అండి. చాలా మంచి క్వాలిటీ స్టాక్స్ కొన్ని బాగా డిస్కౌంట్లో దొరుకుతున్నాయి కదా. సేల్ జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో, షాపింగ్ సేల్, ఫెస్టివల్ సేల్ జరుగుతూ ఉంటుంది కదా, డిస్కౌంట్ సేల్ జరుగుతుంది అనమాట అండి. సో అందులో డెఫినెట్లీ దే వెంట్ ఫర్ షాపింగ్ అనమాట అండి. అయితే ఇక్కడతో అయిపోయిందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇంకా కొంచెం లెక్క బాకీ అనుకుంటున్నాను అనమాట అండి, ఉండొచ్చు ఇంకా. సో స్లైట్లీ మోర్ డౌన్ సైడ్ కూడా పాసిబిలిటీ అయితే ఇంకా ఉందనే నేను అనుకుంటున్నాను అనమాట అండి, రైట్. ఓకే. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట అండి, నేను ఇందాక చెప్పిన విషయం ఏదైతే ఉందో. సో నిఫ్టీ 50లో 45 పెరిగినాయి, నిఫ్టీ 500లో 452 కంపెనీలు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దిస్ షోస్ అనమాట అండి, రైట్. అంటే అట్లీస్ట్ ఫర్ నౌ సెల్లింగ్ ఆగితే చాలు, మీరు అదే అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మందికి అర్థం ఉంది పడిపోతుందంటే సివియర్ సెల్లింగ్ అనుకుంటారు, బట్ బయింగ్ లేకపోయినా కూడా పడిపోద్ది ఫ్రెండ్స్. వన్స్ సెల్లింగ్ ఆగితే చాలు, స్టాక్స్ కొంచెం పైకి మొమెంటమ్, ఆ ప్రైజెస్ హోల్డ్ అవ్వడం జరుగుతుంది. స్లోగా కొంచెం బయింగ్ వచ్చినా కూడా ఈ కైండ్ ఆఫ్ షడన్ రివర్సల్స్ అవి మనం చూసి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. సో అయితే నిఫ్టీ మాత్రం ప్రస్తుతానికైతే మార్కెట్స్ అయితే హోల్డ్ అవుతున్నాయి కాబట్టి ఆ లెవెల్స్ వాచ్ చేయండి. ఆ లెవెల్స్ అండ్ ఇప్పుడు రీసెంట్ స్వింగ్లో మాత్రం ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఏదైతే టెస్ట్ చేయని లెవెల్ ఉందో అరౌండ్ లైక్ 48,000 అనమాట అండి, లైక్ 47,900 లెవెల్స్ దగ్గర ప్రైస్ అయితే హోల్డ్ అవుతుంది, రైట్. సో హోల్డ్ అవి కొంచెం ఇట్ ఈస్ ట్రయింగ్ టు గివ్ సమ్ మొమెంటమ్ అనమాట అండి. బట్ దానికి కంటిన్యూస్ వస్తుందా రాదా అనేది చూడాలన్నమాట అండి, ఓకే, రైట్. సో అది ఎంతవరకు బౌన్స్ అవుద్దో విల్ వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ ప్రస్తుతానికైతే మాత్రం సో హోల్డ్ అవుతుంది తప్ప ఇట్ ఇస్ నాట్ ఏ కన్ఫర్మేషన్ అనమాట అండి. సో ఇంకా రివర్స్ అయిపోయిందా అంటే ఐ డోంట్ థింక్ సో. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలలో గ్యాప్స్ ఆల్రెడీ కొంచెం ఫిల్ అవ్వడం జరిగింది కాబట్టి నథింగ్ మచ్ లెఫ్ట్ అనమాట అండి. బట్ కానీ 48,800 విచ్ ఈజ్ స్లైట్లీ అవే లైక్ 300-400 పాయింట్స్ ఇప్పుడున్న లెవెల్ నుంచి. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చి ఛాన్స్ ప్రజెంట్ అయితే లైక్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా మనకు కనిపిస్తుంది కదా. సో అది వస్తుందో లేదో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికైతే హోల్డ్ అవుతుంది అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ డూయింగ్ బెటర్ దాన్ నిఫ్టీ అనమాట అండి యాక్చువల్గా. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ పిఈ మల్టిపుల్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉండవు అనేది కూడా సో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, లుక్ ఎట్ దిస్. మెటల్స్ ఆర్ డూయింగ్ రియల్లీ బ్యూటిఫుల్ అనమాట అండి. సో మెటల్స్ హోల్డ్ అవుతున్నాయి, కన్సాలిడేట్ అవుతున్నాయి అని మనం అనుకున్నాం కదా. ఇదర్ ఇట్ మే బి అక్యుములేషన్ జోన్
ఆర్ మేబీ కన్సాలిడేషన్, వీ డోంట్ నో. బట్ కానీ ఇట్ సీమ్స్ కైండ్ ఆఫ్ అక్యుములేషన్ లాగే కనిపిస్తుంది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ప్రైజెస్ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ఎస్ఐ కూడా స్ట్రెంత్ పికప్ అవుతుందన్నమాట అండి, రైట్. సో ఒక మంచి కన్సాలిడేషన్ లెవెల్ తర్వాత సో మెటల్ ఇండెక్స్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుందన్నమాట. కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ రావడానికి కూడా సిద్ధంగా ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట. ఇందులో మొమెంటం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి వేరియస్ రీజన్స్ అనమాట. జియో పొలిటికల్ అండ్ గ్లోబల్ సినారియోస్ బట్టి, సో కొన్ని కంట్రీస్గా ఎక్కువ కన్జంప్షన్ చేసి వాటిలో డిమాండ్ బట్టి, ఈ ప్రైజెస్ మారిని బట్టి, దాన్ని బట్టి ఈ మెటల్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి, రైట్. అయితే మీరు చూడొచ్చు అనమాట, చాలా కాలం తర్వాత ఆల్ సెక్టరల్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్, విచ్ ఈజ్ వెరీ గుడ్ సైన్ అనమాట అండి. సో ఆల్రెడీ మనకు కనిపించింది కదా, నిఫ్టీ 500 ఎన్ని పెరిగాయి మనం చూసాం కదా. సో మీరు చూస్తే కనుక ఈవెన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో కూడా 2% పైన పెరగడం జరిగింది. సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కంటే అవి అవుట్ పర్ఫామ్ చేసేయడం జరిగిందండి, రైట్. సో రిటర్న్స్ వచ్చినప్పుడు అలా ఉంటుంది, ఫాల్ వచ్చినప్పుడు అలా ఉంటుంది కదా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్తో ఉన్న కన్సర్న్ అదనమాట అండి. సో అయితే మిడ్ క్యాప్ స్పేస్ కొంచెం వీక్గా ఉంది, ఇంకా కరెక్షన్ రావచ్చు, రైట్ అని మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం కదా. సో నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఆల్రెడీ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్గా మనం ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేయడం జరిగింది లాంగ్ బ్యాక్. కన్సాలిడేషన్ బ్రేక్ అయితే సో ఈ లెవెల్కి రావచ్చు అని చెప్పి, బట్ కానీ కన్సాలిడేషన్ బ్రేక్ అవి మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం ఎక్స్టెండ్ అయిందనమాట. బట్ కానీ అల్టిమేట్గా సో ప్రీవియస్గా మనం ఏదైతే డ్రా అనుకోవడం జరిగిందో ఆ లెవెల్కి అయితే రీచ్ అయిపోవడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రీచ్ అయిన తర్వాత ఇట్ ఈస్ హోల్డింగ్ అండి, కొంచెం సపోర్ట్ తీసుకుని కంటిన్యూ సెల్లింగ్ తర్వాత ఇది రిలీఫ్ ర్యాలీ అని మాత్రమే నేను అనుకుంటున్నాను అనమాట అండి. అంటే అగ్రెసివ్ బయింగ్ వస్తుందని నేను అనుకోవట్లేదు అనమాట అండి. ఓకే, ఒక రిలీఫ్ ర్యాలీ లాగా సో మీరు చూడొచ్చు అనమాట అండి దీన్ని, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ ఫ్రెండ్స్, గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక హ్యాంగ్సెంగ్ ఈజ్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట అండి. సో నేను మీకు చెప్పాను కదా లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్లకు తెలుసు అనమాట అండి. చైనా స్టాక్స్లో ఎవరైనా నేను ఎక్స్పోజర్ తీసుకోవాలనుకుంటే కనుక, సో ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, డెవలపింగ్ మార్కెట్స్, రైట్, ఎమర్జింగ్ కంట్రీస్లో చైనా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ స్పాట్ అనమాట అండి. ఖచ్చితంగా మన దేశభక్తి ఏమి ఎంత ఉన్నా కూడా సో చైనాతో పోటీ పడే స్థాయికి మనం ఇంకా చాలా విషయాల్లో లేదనేదే ఖచ్చితంగా అనమాట అండి. అందులో దేర్ ఇస్ నో డౌట్. వాళ్ళ కైండ్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అవి ఆ లెవెల్స్కి మనం ఇంకా చాలా రీచ్ అవ్వాల్సింది ఎంతో ఉందన్నమాట అండి. సో దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఛాలెంజ్ కింద తీసుకుని, దాన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని మనం ఎందుకు చేయలేమని ఉండాలి. బట్ కానీ మన స్పిరిట్ వేరేగా ఉంటుంది. మన వాళ్ళు స్పిరిట్ కావాలి, మన వాళ్ళకి ఫ్రీగా పథకాలు కావాలి, రైట్. సో అంతే తప్ప సో రియల్గా ఇన్నోవేషన్, వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనేవి చైనాలో కనిపిస్తున్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ చక్కగా ఫారెన్ ఫ్లోస్ అన్నీ కూడా అటే వెళ్ళిపోతున్నాయి అనమాట అండి. ఇప్పుడే జస్ట్ ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగింది. మీరు చూస్తే కనుక ఒక వరల్డ్ గ్లోబల్ లీడర్ కూడా ఈజ్ క్లియర్గా చెప్తున్నారు అన్నమాట, రైట్. సో ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఎమర్జింగ్ మార్కెట్స్, ఎందుకంటే అన్సర్టెంట్ యూఎస్లో రకరకాల ట్వీట్లు, రకరకాల ట్రంప్ గారి ఇదితోటి సో కొంచెం అక్కడి నుంచి ఫ్లోస్ ఫ్యూచర్లో స్లోగా మిగతా కంట్రీస్కి, ఎమర్జింగ్ మార్కెట్స్కి వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అందులో స్పాట్ ఇండియా కూడా ఆపర్చునిటీ ఉంది, బట్ కానీ చైనాకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ సమ్ అదర్ కంట్రీస్, రైట్. సో అందువల్ల ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి. సో లైక్ యూరోప్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ క్రేజీ, మీరు చూడొచ్చు అనమాట. ఈరోజు 3% పైన పెరిగింది ర్యాక్స్. నిన్న కొంచెం 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేయడం జరిగింది కదా, తర్వాత లుక్ ఎట్ దిస్ జంప్, క్రేజీ జంప్ అండ్ హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ ఫర్దర్ ఫాలోఅప్ కూడా రావడం జరిగిందనమాట అండి. సో ట్రంప్ గారి అనౌన్స్మెంట్స్ తర్వాత ఈ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మన మార్కెట్లో క్రేజీ మూవ్స్ చూస్తున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ కొంచెం రెడ్ మిక్స్డ్గా ఉందండి ఓవరాల్గా, మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే S&P ఆల్రెడీ టెస్టెడ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో కొన్ని జాబ్స్ డేటా ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా అవన్నీ కొంచెం వర్స్ట్ డేటా అనేది రావడం జరిగిందనమాట అండి, రైట్. సో ఇది డేటా ఇంకా అప్డేట్ అవ్వాలన్నమాట అండి, రైట్. ఓకే, విల్ సీ అనమాట అండి. అండ్ ఇంకా ఈ కమింగ్ వీక్లో 11th 10th చాలా డేటా పాయింట్స్ అవి రావాల్సి ఉంది కదా. సో అందువల్ల ఏంటంటే బట్ యూఎస్ మార్కెట్స్ ఫర్ టైమింగ్ కొంచెం ఏదైనా కన్సాలిడేషన్ కరెక్షన్కి వెళ్తుందేమో చూస్తే పరిస్థితి అలా కనిపిస్తుంది. అండ్ మేజర్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా నాస్డాక్ ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. బట్ కానీ చాలా సందర్భాల్లో ఇట్ బౌన్సెస్, రైట్. 200 పీరియడ్ అనేది కొంచెం రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ టెస్టింగ్ లైక్ 50 పీరియడ్ అనమాట అండి, రైట్. ఓకే, సో అందువల్ల రెండు కూడా ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి.
సో ఇది ఎంతవరకు హోల్డ్ అవుద్దని చూడాలి. బట్ కానీ పైనుంచి పెద్ద కరెక్షన్ అయితే కాదు కదా ఇది. సో నామినల్, వెరీ నామినల్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. బట్ కానీ కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అండ్ లైక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట అండి. సో కైండ్ ఆఫ్ హై లెవెల్ దగ్గర డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది ఇక్కడ. సో ప్రైస్ ఈజ్ మేకింగ్ హైయర్ హై, బట్ వేరాజ్ ఆర్ఎస్ఐ ఈజ్ మేకింగ్ లోయర్ హై. అంటే స్ట్రెంత్ పెరిగింది కానీ తగ్గిందని చెప్పి ఇక్కడ, అంటే ప్రైస్ పెరిగింది కానీ స్ట్రెంత్ లేదు, స్ట్రెంత్ తగ్గిందని చెప్పి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో అందువల్ల మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ అయితే మేకింగ్ హయ్యర్ హై అండ్ ఆర్ఎస్ఐ ఇస్ మేకింగ్ లోయర్ హై. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటాం కదా, సో అందువల్ల వీక్నెస్ మనకి సో ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఇంకా ఫర్దర్ అయినా ఎక్స్టెండ్ అవుతుందేమో ఫాల్ అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. సో లెవెల్స్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ గెట్ రెడీ టు చీర్ అప్ ఇండియా, రైట్. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్కి వెళ్ళింది కదా నిన్న మ్యాచ్ తర్వాత. ఓకే, సో విల్ సీ అనమాట అండి. లెట్ us hope so విల్ విన్, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మార్కెట్ అప్డేట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.